అరామోతో మెస్మరైజ్ చేసేది, టేస్ట్తో ఎడిక్ట్ చేసేది. ఇంకేంటి, చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా షాప్ నుంచి తీసుకొచ్చిన చికెన్కి స్నానం చేయించండి. నెక్స్ట్ కొంచెం పసుపు మేకప్ వేసి మళ్ళీ ఒకసారి స్నానం చేయించండి. పసుపుతో స్నానం చేయించడం వల్ల బ్యాక్టీరియా అండ్ దానికి ఉన్న స్మెల్ పోతుంది. నీ డైలాగ్స్ అయిపోయినాయి, ఇక నాకు ఇవ్వు. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం మనం. ముందుగా చికెన్లో కొంచెం పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం. ఈ గరం మసాలా వచ్చేసి హోమ్ మేడ్. ఈ రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఇందులోనే కొంచెం పచ్చిమిరపకాయలు, యాలకులు, లవంగాలు, ఇంకా చెక్క. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని ఇందులోకి కొంచెం పెరుగు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాము. వీటన్నిటినీ మనం ఒకసారి కలుపుకుందాము. మసాలా అంతా బాగా పడుతుంది. ఒక 30 మినిట్స్ వరకు మనం పక్కన ఉంచేస్తే మసాలా అంతా చాలా బాగా పడుతుంది. అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. ఇందులోకి మనం ఒక టమాటా కూడా కట్ చేసుకొని చిన్న చిన్నగా వేసుకుందాము. అలాగే మనం ఒక నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకుందాము. ఒక నిమ్మకాయ కూడా పిండుకొని మిశ్రమాన్ని అంతా బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కొన్ని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుందాము. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు ఆ ఆయిల్ని కూడా మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్లోనే వేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని కాసేపు పక్కన పెట్టేసుకొని బియ్యాన్ని కడుక్కుందాం. మీరు బాస్మతి రైస్ అయినా వాడచ్చు, లేదా సోనా మసూరి లేకపోతే సన్న బియ్యం అయినా వాడచ్చు. బియ్యంలో నానేసేటప్పుడు మనము చెక్క, లవంగ, యాలకులు, దాంతోపాటు కొత్తిమీర, పుదీనా, అలాగే నెయ్యి
ఇవన్నీ వేసుకొని కాసేపు ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. అలాగే కొంచెం నిమ్మకాయ జ్యూస్ కూడా అందులో వేసుకుందాము. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనము కాసేపు స్టవ్ పైన ఉడకనిద్దాము. అలాగే పక్కన మనము బియ్యం కూడా పెట్టుకుందాము. ఈ బియ్యం మనము స్టవ్ పైన పెట్టుకునేటప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకుందాము. చికెన్ ఒక 5 నిమిషాలు స్టవ్ పైన ఉడకనించుకోవాలి. అలాగే అన్నాన్ని 70% ఉడకనించుకోవాలి. ఆ ఉడికిన అన్నాన్ని చికెన్ పైన వేసేసుకుందాం లైన్ బై లైన్గా. లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాం. మీకు కుంకుమ పువ్వు ఉంటే మీరు కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసేసుకుందాం పైన. ఇప్పుడు మూత వేసుకొని దానిపైన ఏదైనా బరువు పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ దమ్కి మనం వదిలేయాలి. అంతే, చాలా సింపుల్ రెసిపీ అండి. ప్లేట్లోకి వడ్డించేసుకొని లాగించేద్దాము.